నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకు అలాగే మీ జన్మకుండలి తెలుసుకోవడానికి పరిష్కార మార్గాల కోసం కాల్ చేయండి స్క్రీన్ మీద నంబర్స్ కి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు గురుగారు. ఫస్ట్ వారితో మాట్లాడదాం. శిరీష గారు గన్నవరం నుంచి. నమస్కారం అండి. హలో, ఇది మా వారిదండి. మార్చి 12, 1962 మధ్యాహ్నం 1:55 విజయవాడలోనే పెట్టారు. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. హలో గురువు గారు, ఇది మా వారిది. వాళ్ళ నాన్నగారికి మీరు ఒక గండం ఉందన్నారండి. ఆయనకి ఎలా ఉంటుంది, మా వారిది ఎలా ఉంటుందో చెప్తారని చెప్తామండి. ఇక్కడ అమ్మ జాతకం లగ్నం వచ్చేసి ఇది ఆల్రెడీ నేను చూసిన జాతకమే. నాకు ఆల్రెడీ అడిగారు ఇది కూడా మీరు లాస్ట్ 1 month బ్యాక్. ఎప్పుడు లగ్నం వచ్చి మిథున లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 3వ పాదం. వీరి జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. తండ్రి స్థానాధిపతి అష్టమంలో ఉండి తండ్రి స్థానంలో వచ్చేసి రవి, కుజ, గురువు అలాగే బుధుడు ఉన్నారు ఇక్కడ జాతకంలో. శని మహాదశలో రవి వచ్చినప్పుడు May 15th నుంచి ఇక్కడ ఇబ్బంది ఉండేదానికి అవకాశం అని చెప్పడం జరిగి ఉంటుంది. అది ఈ మే కాదు, నెక్స్ట్ May 15th, 2017 దశాంతర దశల రీత్యా రవిలో శని వచ్చినప్పుడు శని అష్టమాధిపతి అయి అష్టమంలో కేతువుతో ఉండి తండ్రి కారకుడైనటువంటి రవి శత్రురాశిలో ఉన్నందువలన ఇక్కడ ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ సంపూర్ణ కాల సర్పదోషానికి పూజ చేసుకోవటం ద్వారా కొంతవరకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. శ్రీకాంత్ గారు విజయవాడ నుంచి. నమస్కారం అండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. సునీత గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం, చెప్పండి సునీత గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పుట్టిన సమయం, ప్లేస్ చెప్పండి. మార్చి 29, 71. ఏ టైం పుట్టారండి? 9:45 రాత్రి. ఎక్కడ పుట్టారండి? ప్లేస్? వైజాగ్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. మా వారి గురించి అంటే గ్రోత్ అది ఎలా ఉంటుంది, అంటే ప్రమోషన్ వస్తాయి, బయట ఎక్కడి నుంచి బయట చేసుకోవచ్చా, ఏం చేసుకుంటారు, హెల్త్ అది ఎలా ఉంటుంది? వీరి రాశి వచ్చేసి లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 4వ పాదం. లగ్నంలో గురువు వక్రించి కుటుంబ స్థానంలో ఇక్కడ కుజుడు పరివర్తన యోగం. గురువుకి కుజుడికి 3వ ఇంట్లో రాహు, 4వ ఇంట్లో శుక్రుడు, పంచమ రవి, 6వ ఇంట్లో బుధుడు, చంద్రుడు అలాగే శని నీచ స్థితిలో. తర్వాత 9వ ఇంట్లో ఇక్కడ జాతకంలో కేతు ఉన్నటువంటి జాతకం. దశమాధిపతి అయినటువంటి రవి పంచమ స్థితిలో గురువు యొక్క దృష్టిలో ఉండటం వలన ఇది మంచి జరుగుతున్నది. గురు మహాదశ జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ తప్పకుండా ఉద్యోగ సంబంధమైనటువంటి దానికి ఏదైతే ఉన్నదో మీరు బయటకు వెళ్ళేదానికి కూడా ఆగస్టు 29 తర్వాత బయటకు వెళ్ళేదానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవాలన్నా కూడా ఉద్యోగ పదోన్నతికి కానీ లేదా ఇంకొక మంచి ఉద్యోగానికి కానీ మీరు ట్రై చేసుకునేదానికి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఆగస్టు వరకు, అందుకే చెప్పాను ఆగస్టు 29 వరకు ఆగాలని. తర్వాత అష్టమ శని ఉంటుంది. అష్టమ శని ప్రభావం జనవరి వరకు కూడా ఉంటుంది. కాబట్టి శనీశ్వరుని ప్రార్థన చేసుకోవటం వలన ఆరోగ్యము ఆయనకి కుదురుపడేదానికి, లేదా ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా లేదా ఇక మీదట కలగబోయేవైనా కూడా కొద్దిగా శాంతించేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. నెల్లూరు నుంచి రవి గారు. నమస్కారం అండి. రఫీ గారు చెప్పండి. 1987 జూలై 19th. టైం చెప్పండి. తెల్లవారుజామున 3:35 3:30. ఎక్కడ పుట్టారండి? సరే, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి లగ్న సంధిలో ఉండిపోయింది ఇది. అంటే ఇంకా యాక్చువల్గా అది వృషభ లగ్నం అంటాం కన్నా మిథున లగ్నం అనటమే నయం. ఎందుకంటే సంధిలో అంటే ఇంకా అయిపోయింది, అసలు వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ జాతకంలో మీది మిథున లగ్నం, రాశి వచ్చేసి మేషరాశి, నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం 1వ పాదం. జాతకంలో కుజదోషం ఉండటం వలన
రెండవ స్థానంలో రవి కుజుల యొక్క యోగం ఉన్నందువలన ఇక్కడ వివాహ సంబంధమైనటువంటి కుటుంబ సంబంధమైన ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగడానికి గల కారణం. ఇక్కడ దశమాధిపతి అయినటువంటి గురువు ఏకాదశంలో చంద్రునితో ధనాధిపతి అయిన చంద్రుడితో ఉన్నందువలన నాకు తెలిసినంత వరకు ఏదైనా విదేశీయానానికి సంబంధించి మీరు వెళ్తే విదేశాలకి అంటే సింగపూర్ కావచ్చు లేదా ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైనా కావచ్చు వెళ్తే అద్భుతంగా ఉండేదానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు చంద్రమహాదశలో శని జరుగుతూ ఉన్నది కాబట్టి 2017 మార్చి 20 నుంచి మీకు అన్ని విధాలా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పేదానికి అవకాశం ఉన్నది. మీరు నెల్లూరులో ఉంటే మాత్రం మన రహమతాబాద్కి వెళ్ళి లేదా మన ఇక్కడ వెంకటాచలం నుంచి లోపలికి వెళ్తాం కదా కస్మూర్, అక్కడికైనా వెళ్ళి చక్కగా ఒక శుక్రవారం రోజున వెళ్ళి దర్గాకి వెళ్ళి దర్గాలో ఆశీర్వాదం పొంది వస్తే కొంతవరకు ఇంకా కూడా మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. మెదక్ నుంచి లక్ష్మణ్ రావు గారు, నమస్కారం అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మరొకసారి చెప్పండి. 8/4/66. టైం చెప్పండి. 3:35. ఎక్కడ పుట్టారండి? ఖమ్మంలో. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. ఇక్కడ లగ్నం వచ్చేసి మీది సింహ లగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 4వ ఇంట్లో చంద్రకేతువుల యొక్క కలయిక, అలాగే సప్తమ శుక్ర శనులు, అష్టమ రవి కుజ బుధుడు, తర్వాత జాతకంలో దశమ రాహు ఉచ్చస్థితిలో, ఏకాదశంలో గురువు ఉన్నటువంటి జాతకం. జాతకరీత్యా మీకు బాగానే ఉంది. ఆ పేమెంట్స్ అవి వచ్చేదానికి అవకాశం ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. దశాంతర దిశలు కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయి. రేపు జూన్ 29 నుంచి డిసెంబర్ 20 మధ్యలో మీకు ఆగిపోయినటువంటి ప్రతి పేమెంట్ కూడా మీ చేతికి అందేదానికి అవకాశం ఉంది. మంచి లైఫ్ ఉంది. అయితే జాతకంలో భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు, మాతృస్థానాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నందువలన ఎంత గొప్ప భోగభాగ్యాలున్నా అవి ఇబ్బందులు కలిగించేదానికి అవకాశం ఉంటూనే ఉంటుంది. అందువల్ల రావాల్సినవన్నీ కూడా బ్లాక్ అయ్యేదానికి అవకాశం. ఇక్కడ శాస మహాపురుష యోగం ఉన్నది, అద్భుతమైనటువంటి యోగం. కాబట్టి భయపడాల్సిందే. కానీ భార్య పేరు మీదుగా మీరు చేసే వ్యాపారం ఏదైనా సరే ఆవిడ పేరు మీద పెట్టి లేదా ఆవిడ చేతితో కానీ ఆవిడ యొక్క అధికారంలో అది ఉండినట్లయితే అది 1కి 10 అంతలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. మీ లైఫ్కి సంబంధించి ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా అంత పెద్దగా ఏం లేవు. కాకపోతే వయసు రీత్యా వచ్చేటువంటివి సహజంగా ఉండేటువంటివి మాత్రమే మీ జాతకంలో ఉన్నవి. అంతకుమించి ఇబ్బందులు పెద్దగా లేవు. కాకపోతే 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం కూడా జాతకంలో ఉన్నందువల్ల వీటన్నిటికీ కారణం. శనిని ఆరాధిస్తే ఇంకా మీకు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. సత్యనారాయణ గారు నెల్లూరు నుంచి, నమస్కారం అండి. కాల్ కట్ అయింది గురుగారు. చిన్న సందేహం గురుగారు, దక్షిణముఖంగా ఏ శుభకార్యాలు చేయకూడదు కూర్చొని, లేదంటే దక్షిణముఖంగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెళ్ళకూడదు అంటుంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? వచ్చేసి దక్షిణ స్థానాన్ని అమ్మ ఎప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తారు, రాక్షస స్థానము లేదా యమస్థానము అని చెప్తూ ఉంటారు దక్షిణంగా ఉన్నటువంటి దానికి. దానివలన అదొక రకమైనటువంటి భీతి మనలో ఉండిపోవటం వలన ఇప్పుడు దక్షిణంగా ఇప్పుడు 10 కోట్ల డబ్బులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోమంటే తెచ్చుకోరు. అక్కడ దక్షిణం ఉంది నేను వెళ్ళనంటారా? వెళ్తారు. కాకపోతే ఏంటంటే అది ఆ స్థానాన్ని అలా అంటాం. దానికోసం మన వాళ్ళు దక్షిణం వైపుగా వెళ్ళేటప్పుడు ముందు ఇంట్లో నుంచి ఉత్తరం వైపుగా నడిచి మళ్ళీ తిరుక్కొని రా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలా చేసేవాళ్ళు కూడా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. దీంట్లో అయితే అది అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే ఇంటి వాస్తులో అయితే దక్షిణం వైపు కాళ్ళు ఎందుకు పెట్టుకోకూడదు అన్నదానికి వాస్తు రీజన్ ఉంది. ఎందుకంటే మనం ఉండేటువంటి పీఠభూమి దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది కాబట్టి కాళ్ళు తలకిందులుగా ఉంచి మనం పనుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు కాబట్టి అందుకని దక్షిణం వైపు తలబెట్టి ఉత్తరం చూడమంటాం, లేదా పడవర వైపు తలబెట్టి తూర్పును చూడమని చెప్తాం. అదేంటంటే సైంటిఫిక్ రీజన్ అంతే తప్ప దక్షిణం వైపుకి వెళ్ళకూడదు అన్నటువంటి రూల్ ఏం లేదు. దక్షిణం వైపుకి వెళ్ళవచ్చు. అందులో ఎటువంటి ఇప్పుడు పని ఉంది, దక్షిణం వైపే పని ఉంది, మేము వెళ్ళాలంటే అలా కుదురుతుంది, వెళ్ళి తీరాలి. అంతే తప్ప అలాంటి చిన్న చిన్న వాటికి మాత్రం మరి దాని శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని చిన్న చిన్న వాటికి కూడా ఏదో ఒక చిన్న ఉదాహరణ, నిజంగా దక్షిణం వైపు వెళ్ళాడు, ఆ రోజు వాడు కర్మకాలే పని అవ్వలేదు, ఆయన అలాంటి ఆయన దగ్గర కోసం దక్షిణం వెళ్ళావు కదా అవ్వలేదు అంటే వీడు సెంటిమెంట్లకి ఇంకా అలాగే ఫిక్స్ అయిపోతాడు. అలా కాదు. కాకపోతే ఏంటంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది.
ఆ రీజన్ని మాత్రం పట్టుకొని మనం వెళ్ళాలి తప్ప దాన్ని మూఢంగా మాత్రం దాన్ని బిలీవ్ చేయకూడదు. చాలా మందికి ఇంటి గుమ్మాలు దక్షిణం వైపు ఉండడం జరుగుతూ ఉంటుంది కదా గురుగారు, అది వారి జాతక ప్రభావం ప్రకారం ఉంటుందంటారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందంటారా? ఇప్పుడు జాతకం అనే కదమ్మా, ఒక్కొక్క ఇంట్లో ఇప్పుడు తూర్పు ఉన్నటువంటి నివసించే ఇంట్లో ఇంకొక ఆయన వచ్చి ఉంటే ఆయనకి బద్దకు కలిసి రాదు, అంతకుముందు ఆయన కోట్ల రూపాయలు ఉండొచ్చు. ఎందుకంటే ఒక మనిషికి యొక్క శరీరతత్వం జాతకం ఎవరికి ఎలా ఉంటుందో ఒక్కొక్కరికి, అలాగే ఒక్కొక్క గృహం ఒక్కొక్కరికి అంత అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లో వచ్చేటి రేడియేషన్స్ అతని శరీరంలో ఉన్నటువంటి దానికి సెట్ అయిపోయింది. కొంతమంది ఇప్పుడు దక్షిణం వాకిలి పెట్టుకుంటారు, ఇప్పుడు మీరు అడిగిన దానికి దక్షిణ ఆగ్నేయంలో వాకిలి పెట్టుకుంటారు. ఆ వాకిలి పెట్టుకుని దక్షిణం నడిచేవాళ్ళు, మరి దక్షిణం వాళ్ళు వెళ్లకుండా ఎలాగ ఉంటుంది, వాళ్ళు దక్షిణమే కదా ముందు రావాలి బయటికి. కాబట్టి అది కాదు, గాలి వెలుతురు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా మనం వాస్తుని డిజైన్ చేసుకోవటం ద్వారా ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తికి ఆ ఇంటికి అన్నిటికీ కూడా మంచి జరుగుతుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. పుష్పవల్లి గారు గుంటూరు నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, కాస్త గట్టిగా చెప్పండి. 15 జూలై 1998. టైం చెప్పండి. ఉదయం 7:25 ఎక్కడ పుట్టాడండి బాబు? గుడివాడ. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. అబ్బాయి ఏమో చదివే ప్రయత్నించట్లేదు, అతని భవిష్యత్తు ఎట్లా ఉంటుందా అనేది. రాయమ్మ, ఇక్కడ ఈ అబ్బాయి లగ్నం వచ్చి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం. జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషంతో పాటుగా జాతకంలో కుజుడు దోషం కూడా 12వ ఇంట్లో రవి శుక్రుడు అలాగే కుజుడు ఉండటం ఇక్కడ దోషానికి గల కారణం. విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నందువలన అతను అలా ఉండటానికి గల కారణం. బుధ మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. నెక్స్ట్ జనవరి వరకు కూడా తను అందులో ఈ దశాంతర దశలతో పాటుగా అతను ఉండేటువంటి టీనేజ్ ఏదైతే ఉందో దానికి సహాయంగా తోడ్పడింది జాతకం. అందువలన విద్యా సంబంధమైనటువంటి దోషం కూడా తగులుతుంది. అయితే ఈ జాతకరీత్యా ఈ సర్పదోషానికి మీరు తప్పకుండా సర్ప కుజ దోషాలకి రెండిటికీ కూడా మీరు పూజ చేయించడం వలన మంచి జరిగేదానికి అవకాశం ఉంటుందమ్మా. నెక్స్ట్ నవంబర్ వరకు కూడా 2017 నవంబర్ 30 వరకు కూడా ఇతని యొక్క జాతకరీత్యా అంత గొప్పగా డెవలప్మెంట్స్ ఏమీ లేవు. కాబట్టి ఈ విద్యా సంబంధమైనటువంటి దోషంతో పాటుగా ఈ సర్పదోషం ఏదైతే ఉన్నదో ఈ సర్పదోషానికి మీరు తప్పక పరిహారం చేయించుకోవటం అతనికి మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధంగా అంటే తండ్రి స్థానాదిలో ఇక్కడ గురువు చంద్రుడితో గజకేసరి యోగంలో ఉన్నప్పటికీ కూడా ఈ జాతకరీత్యా ఈ అబ్బాయి జాతకాన్ని సర్పదోషం ఆగి ఉంచడం వల్ల అది మీకు ఆర్థిక సంబంధమైనటువంటి దోషాన్ని కూడా తీసుకురావటం జరిగింది. కాబట్టి ఈ సర్పదోషానికి ఆ కుజి దోషానికి పూజ చేయటం, మీ అబ్బాయి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయటం ద్వారా మీకు ఆర్థికమైనటువంటి స్థితి మంచిగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. కళ్యాణి గారు వైజాగ్ నుంచి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/1/1972. సమయం చెప్పండి. సాయంత్రం 4:15 ఎక్కడ పుట్టారండి? విశాఖపట్నం జిల్లా. గురుగారితో మాట్లాడండి. నమస్తే. అడిగాను కానీ నాకు పూర్తిగా జాతక విశ్లేషణ చేయండి సార్. ఎందుకంటే నాకు మ్యారేజెస్ జరుగుతున్నాయి కానీ నేను మోసపోయి అవి ఫెయిల్యూర్ అయిపోతున్నాయి అన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది? సో నాకు పర్మనెంట్ సెటిల్మెంట్ ఉందా, యోగాలు ఏమైనా ఉన్నాయా, దోషాలతో పరిహారం చెప్పండి. చాలా ప్రాబ్లమ్ ఉన్నాయి ఇక్కడమ్మా. జాతకం మొత్తం విశ్లేషణ చేయాలంటే మీకు టైం సరిపోదు. ఇక్కడ కావాలంటే మీరు నాకు పర్సనల్గా ఫోన్ చేయండి, మీకు నేను చెప్తాను వివరంగా. ఎందుకంటే పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు కూడా లైవ్లో నేను ఎవరికి కూడా వివరణ చేయనమ్మా. ఎందుకంటే అది పర్సనల్ లైఫ్ పర్సనల్గానే ఉండాలి. జాతకంలో మీకు ఇక్కడ సప్తమంలో గురుచంద్రులు అలాగే బుధుడు ఉండటం, తర్వాత 2వ ఇంట్లో కేతు, అష్టమంలో రవిరాహువులు ఉండటం. ఈ అష్టమ రవిరాహువుల యొక్క దోషం విపరీతంగా ఉండటం మీ జాతకంలో ఇబ్బందికి కారణం. రాహు మహాదశ జరుగుతుంది, ఆ రాహు అష్టమంలో ఉన్నాడు, దానివల్ల ఇబ్బంది జరుగుతూ ఉన్నది. కాబట్టి రాహుకి అంటే దుర్గాదేవిని ఆరాధన చేసుకోవటం ద్వారా మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంది. మీకు క్లారిటీగా చెప్పాలంటే ఇక్కడ ఈ లైవ్లో టైం సరిపోదమ్మా. కావాలంటే నాకు పర్సనల్గా తర్వాత ఫోన్ చేయండి, మీ పేరు చెప్పండి, మా వాడు
రాసి పెట్టుకుంటాడు. తర్వాత మీకు నేను ఫోన్ చేసి మాట్లాడతాను. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. పూర్ణిమ నెల్లూరు నుంచి. నమస్కారం అండి పూర్ణిమ గారు. నా పేరు పూర్ణిమ అండి. నేను మా అక్క గురించి తెలుసుకోవాలి. పేరు నాగమణి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/10/1988. టైం చెప్పండి. పేరు వెంకట నాగమణి. టైం చెప్పండి, పుట్టిన సమయం. టైం 11 గంటలకి. 11 గంటలకి. ఉదయం అండి? ఉదయం 11 గంటలకి. ఎక్కడ పుట్టారండి? చెన్నై పట్ట అండి. ఆర్మీ అని చెన్నై పట్ట. చెన్నై. ఆరణి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పండి స్వామి. అమ్మాయికి పెళ్లి ముగుర్తలేదు. 1 అక్టోబర్ 1988 11 o'clock ఆరణి. ఇక్కడ లగ్నం వచ్చేసి ఈ అమ్మాయి లగ్నం మిథున లగ్నం, రాశి వృషభ లగ్నం, రాశి వృశ్చిక లగ్నం, వృషభ రాశి అమ్మ. వృషభ రాశి మృగశిర నక్షత్రం 2వ పాదం ఈ అమ్మాయిది. ఇక్కడ 2వ ఇంట్లో శని, అలాగే 4వ ఇంట్లో రాహు, పంచమ కుజుడు వక్రించి, సప్తమంలో గురు చంద్రుల యొక్క కలయిక, గురువు కూడా వక్రించి, దశమ శుక్రకేతువులు, ఏకాదశ రవి, 12వ ఇంట్లో బుధుడు వక్రించి. బుధుడు కుజుడు గురువు వక్రించి ఉన్నటువంటి జాతకం. ఇక్కడ గురు మహాదశ జరుగుతున్నది. వివాహానికి కారకుడైనటువంటి శుక్రుడు ఇక్కడ జాతకంలో శుక్రకేతువులు కలయిక దశమ స్థానంలో ఉండటం, శుక్రకేతువులని రాహువు చూడటం ఇక్కడ కొంత ఇబ్బంది కలగజేస్తూ ఉన్నదన్నమాట. అయితే జాతకంలో కుటుంబ స్థానంలో శని ఉండి, అందులో కూడా ఈ జాతకరీత్యా ఇక్కడ గురు మహాదశ జరుగుతున్నది. గురువు సప్తమంలో చంద్రుడితో బాగానే ఉన్నాడు. ఈ శని అయిపోయిన తర్వాత సప్తమంలో ఉన్నటువంటి శని నెక్స్ట్ జనవరికి వెళ్ళి అష్టమానికి వచ్చేస్తాడు అనమాట. ఇక్కడ దశాంతర దశల్లో కూడా రేపు జూలై తర్వాత అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ శుక్రుడు సప్తమాధిపతి ఉన్నందువలన ఈ డిసెంబర్ 18 నుంచి ఈమెకి వివాహం కుదిరేదానికి అవకాశం ఉంది. అది నెక్స్ట్ మే 5th లోపుగా ఉందమ్మా. మరొక కాళ్ళతో మాట్లాడదాం గురుగారు. రామలక్ష్మి గారు అమలాపురం నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/3/2008. మరొకసారి చెప్పండి. 24/3/2008. 2008. టైం చెప్పండి. ఉదయం 8:42 ఎక్కడ పుట్టిందండి పాప? కాకినాడ. కాకినాడ. చెప్పండి. గురుగారితో మాట్లాడండి. అదండి పాప కొంచెం అసలు విద్య అసలు ఏం బాగాలేదండి. పాప పుట్టినప్పుడు చాలా మంది ఆడుతున్నారు, రకరకాలుగా బాధ పెట్టారండి. అయినా తను బాగా చదివించి ఒక మగవాళ్ళ తీర్చిద్దారని నా ఆశయండి. తప్పేం లేదమ్మా, బాగానే ఉంది. కంగారు పడద్దు. లగ్నం మేష లగ్నం, రాశి తులారాశి, 7.5 సంవత్సరం శనిలో ఉంది. జనవరి వరకు కొంత ఇబ్బందులు కలుగుతాయి. జాతకంలో వచ్చేసి ఏం భయపడాల్సిన అవసరం లేదు. విద్యాస్థానాధిపతి సప్తమంలో ఉన్నాడు, సప్తమాధిపతి లాభంలో ఉన్నాడు. ఇక్కడ జాతకంలో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతమైనటువంటి లక్ష్మీ యోగం ఉన్నది. భాగ్యాధిపతి అయినటువంటి గురువు భాగ్యరాశిలో 9వ స్థానంలో ఉండటం అమోఘమైనటువంటి యోగం ఉన్నది. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. భయపడద్దు. చిన్న పాపే కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. 2008లో పుట్టింది, నిండా 10 ఏళ్ళు కూడా లేవమ్మా. దానికి ఎందుకమ్మా భయపడతావు? భయపడాల్సిన అవసరమే లేదు. మంచిగా చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుంది. చాలా బాగుంది. డైలీ సూర్య నమస్కారం చేయించండి, బాగుంటుంది. మరొక కాళ్ళతో మాట్లాడదాం గురుగారు. సావిత్రి గారు గుడివాడ నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి సావిత్రి గారు. సావిత్రి గారు మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/6/55. టైం చెప్పండి. ఉదయం 11:45 ఎక్కడ పుట్టారండి? మచిలీపట్నం. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మా. నేను అంటే ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, అపార్ట్మెంట్. ఓకే. వెరీ గుడ్ అమ్మా. అలాగమ్మా, తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఆగస్టు వరకు ఆగండి. ఆగస్టు 13 తర్వాత మీరు ప్లాన్ చేసుకొని తీసుకోండి. మీది కన్యారాశి, చిత్తా నక్షత్రం 1వ పాదం, లగ్నంలో చంద్రుడు, 2వ ఇంట్లో
శని ఉచ్చ స్థితిలో వక్రించి 4వ ఇంట్లో రాహు, 9వ ఇంట్లో శుక్రుడు బుధుడు, దశమంలో రవి కుజకేతువులు, ఏకాదశంలో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి జాతకమే. జాతకంలో ఎటువంటి దోషాలు ఏమీ లేవు, బాగుంటుంది, కంగారు పడాల్సిన అవసరమే లేదు. బుధ మహాదశ జరుగుతుంది. లగ్న దశమాధిపతి భాగ్యరాశిలో, భాగ్యాధిపతితో కుటుంబాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యంలో బాగుంది. కాబట్టి ఆగస్టు 13 వరకు ఆగి ఆ తర్వాత మీరు అంటే ఈలోపు తీసుకోవచ్చు. ఆ తర్వాత గృహప్రవేశం చేసుకున్నా కూడా తప్పలేదు, తీసుకోండి, తప్పేం లేదు. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. విజయవాడ నుంచి దుర్గ గారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్కయ్య గారి కొడుకు గురించి అండి. చెప్పండి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 2, 1987 అండి. మధ్యాహ్నం 2:30 నుంచి 3 మధ్య అండి. టైం కరెక్ట్ తెలియదు. అక్టోబర్ 2, 1987. టైం మరొకసారి చెప్పండి. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య అండి. ఏ ఊర్లో పుట్టాడమ్మా? విజయవాడ అండి. గాంధీ పుట్టినరోజు పుట్టాడు. లగ్నం వచ్చేసి మకర లగ్నం, మకర రాశి, శ్రవణ నక్షత్రం 1వ పాదం. లగ్న చంద్రుడు 3వ ఇంట్లో రాహు, 4వ ఇంట్లో గురువు వక్రించి, 9వ ఇంట్లో శుక్రుడు నీచ స్థితిలో రవితో కేతువుతో అలాగే కుజుడితో, 10వ ఇంట్లో బుధుడు, ఏకాదశంలో లగ్నధనాధిపతి అయినటువంటి శని ఉన్నటువంటి జాతకం. ఈ జాతక రీత్యా ఇక్కడ గురువు విద్యాస్థానంలో బాగున్నాడు, భాగ్యంలో ఇక్కడ అద్భుతంగానే ఉంది, ఏమి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ జాతక రీత్యా. అయితే రాహు మహాదశ జరుగుతున్నది. పరాక్రమ స్థానంలో ఉన్నటువంటి రాహు, అలాగే 6వ ఇంటికి 5వ ఇంటికి అధిపతి, అలాగే దశమాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి కొంత వృత్తిలో ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నంలోనే ఉన్నందువలన ఇక్కడ కొద్దిగా ఆయనకు నచ్చినట్టుగా వివాహ సంబంధమైనటువంటిది జరిగి ఉంటే బాగుంటుంది. ఒకవేళ జరగకపోతే రేపు జూలై తర్వాత అతనికి మంచిగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. శ్రవణ నక్షత్రానికి శని కూడా ఏకాదశంలోనే ఉన్నాడు కాబట్టి మకర రాశికి గురువు యొక్క అనుగ్రహం లేనందువలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఖచ్చితంగా బాగుండేదానికి అవకాశం ఉంది. దశాంతర దశల రీత్యా రాహు శుక్రుడు జరుగుతున్నారు. ఈ శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు. అమ్మవారి యొక్క గుడికి ప్రతినిత్యం వెళ్ళి దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందినట్లయితే అతని యొక్క లైఫ్ బాగుండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హరిప్రియ గారు విజయవాడ నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 12, 1982. టైం చెప్పండి. రాత్రి 8:40 8:45 రాత్రి. 40 నిమిషాలు. ఎక్కడ పుట్టారండి? తెనాలి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. అదే భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక ఇబ్బంది గురుగారు. ఇక్కడ సర్పదోషం ఉందమ్మా. సంపూర్ణమైనటువంటి కాల సర్పదోషంతో పాటుగా మీకు కుజదోషం కూడా ఉన్నది. ఈ కుజదోషం వల్లనే దీనికి గల కారణం. రేపు మే 8 నుంచి మీ జాతక రీత్యా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగేదానికి 6వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో ఉండటం వలన అది బుధ మహాదశే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు బాగుండేదానికి అవకాశం ఉన్నది. ఈ సర్పదోషం కుజదోషం ఉన్నది, రెండింటికి పరిహారం చేసుకోండి, బాగుంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. సుమ గారు విజయవాడ నుంచి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా కోసం తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 09/04/1993. టైం చెప్పండి. టైం చెప్పమ్మా. ఎన్ని గంటలకు పుట్టారు? ఎగ్జాక్ట్ ఐడియా లేదు సార్, బట్ ఆఫ్టర్ 7 to 8 నైట్, ఈవినింగ్ 7 to 8 మధ్యలో అండి. ఏ ఊర్లో పుట్టావమ్మా? వైజాగ్ అండి. వైజాగ్లో పుట్టావు. ఇక్కడ నీ లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 1వ పాదం. 2వ ఇంట్లో చంద్రరాహులు కలయిక ఉండటం వలన సైకలాజికల్గా కుటుంబ సంబంధమైనటువంటి సపోర్ట్ ఉండదు. సైకలాజికల్గా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉన్నది జాతకరీత్యా. పంచమంలో శని అలాగే బుధుడు, 6వ ఇంట్లో రవి, శుక్రుడు ఉచ్చ స్థితిలో వక్రించి, అష్టమ కేతు నీచ స్థితిలో, అలాగే కుజుడు ఇక్కడ 9వ ఇంట్లో, 12వ ఇంట్లో గురువు ఉన్నటువంటి జాతకం. చంద్రుడు, రాహువు అలాగే కేతువు నీచ స్థితిలో, శుక్రుడు మాత్రం ఉచ్చులో ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు బుధదశ జరుగుతున్నది. బుధుడు 9కి అంటే 9వ స్థానానికి అలాగే 12వ స్థానానికి అధిపతి ఉన్నాడు. శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతున్నది, లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అంతర్దశ. కాబట్టి ఈ జాతకానికి అమ్మ ఇప్పుడు బాగానే ఉందని చెప్పాలి వాస్తవంగా చెప్పాలంటే. కాకపోతే 7.5 సంవత్సరం శని ప్రభావం వలన వృత్తి సంబంధంగా అలాగే ఎటువంటిది ఇబ్బంది దొరక్క
ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. 7.5 సంవత్సరం శని మీ జాతకంలో పంచమంలో పూర్వజన్మ స్థానంలో ఉన్నందువలన శనిని ఆరాధించడం వలన తప్పకుండా మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాలర్స్ ప్రశ్నలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. అలాగే గురువుగారిని ఎవరైనా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవాలనుకుంటే స్క్రీన్ మీద ఆయన నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాల్ చేయండి. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. ఇక రేపటి జన్మకుండలిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.